నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటారు. ఈ క్రమంలో నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోకుండా ఆరోగ్యవంతంగా జీవించడం అనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. అందులో భాగంగానే ప్రైమ్ 9 ఛానల్ మీ అందరికీ కూడా ఆరోగ్య సేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులతో లైవ్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, మానసిక నిపుణులు, జయవరాహి గ్రూప్ వ్యవస్థాపకులైన డాక్టర్ సురేంద్ర బాబు గుండ్లూరు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి అనేక వివరాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలను కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. నమస్తే సార్, చిన్నపిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు, విరోచనాలు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే జనరల్గా ఈ మానసిక వేదనకు గురవుతారు అని అంటుంటారు కదా, నిజంగా అసలు చిన్నపిల్లలు మానసిక వేదనకు గురవుతారా? గురైతే కనుక ఏ ఏజ్ నుంచి ఉంటుంది ఇలాంటి సమస్యలు? యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. అయితే మామూలుగా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము మన ఆరోగ్యం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, జ్వరము, జలుబు, దగ్గు, ఇప్పుడు విరేచనాలు, ఇలాంటివన్నీ శరీరానికి సంబంధించినవి. సో సంపూర్ణంగా ఆరోగ్యం ఉండడం అంటే ఏంటంటే, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. శరీరానికి వచ్చే అనే కాదు. అంటే చిన్నపిల్లలు ఏ ఏజ్ నుండి అని చెప్తే, అంటే నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, చాలా మంది నమ్మరు. తల్లి గర్భంలో నుంచి మానసికమైన ఒత్తిడి లేకపోతే మానసికమైన ఉల్లాసం అనేటివి రెండింటిని తల్లి గర్భంలో నుంచే బిడ్డ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దీనికి మనకి అంటే మన భారతదేశంలో ఉన్నాం, ఇది వేదభూమి. స్క్రిప్చర్స్ లో ఎవిడెన్స్ దగ్గర నుంచి మోడర్న్ సైన్స్ ఎవిడెన్స్ వరకు అంటే ప్రతిదీ చాలా సైంటిఫిక్ గా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఇవి. సో చిన్నపిల్లలు కూడా మానసికమైన అంటే ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇప్పుడు సార్, మానసిక ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. బట్ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ అయ్యుండి ఒకవేళ అంటే ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ చాలామంది చేసుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా వెంటనే పిల్లలు పుట్టట్లేదు. ఒకవేళ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి పుట్టరు, ప్రికాషన్స్ వాడి దాన్ని ఆపేసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా ఈ ఏజ్ వల్ల కూడా ఇలా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయా గర్భస్థంలో ఉన్నప్పుడు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏజ్ అయ్యే కొద్దీ అంటే ఎవరికైనా కూడా కానీ వయసు 35+ అయిన తర్వాత ది క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ నాణ్యత తగ్గిపోతుంది. సో అలాంటి పిల్లలు మిగిలిన వాళ్ళ పిల్లల కంటే కొంత అంటే సబ్ నార్మల్ గా ఉంటారు. అంటే ఇమ్యూనిటీ వైజ్ కానీ, ఎదుగుదల వైజ్ కానీ. ఇప్పుడు 30 తర్వాత జన్యుపరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో శారీరకంగా కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఏజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకనే మన వాళ్ళు అంటే ఏదైనా సైన్స్ ప్రకారం కానీ ఇప్పుడు 20 నుంచి 35 లోపే పిల్లల్ని కనాలని చెప్తాం. సో 21 నుంచి 35 లోపలనే పిల్లల్ని అంటే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవడం మంచిది. 30 తర్వాత అన్లెస్ అంటే ఇప్పుడు లైఫ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలే. అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బుల పరంగా ఆలోచిస్తాము, మన డిఎన్ఏ ఇస్తున్నాం కదా నెక్స్ట్ తరానికి, అంతకంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. సో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అట్లా పోస్ట్ పోన్ చేసుకోవడము అనేది మంచిది కాదు. అవును, ఓకే సార్. అయితే ఇప్పుడు సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వస్తున్నప్పుడు మనం భయపడి చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. అలా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది నయమయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే ఒక్క విషయం అండి, ఒకటి ఇప్పుడు మామూలుగా ఫీవర్ ఉందా లేదా అనేది మనం అందరూ తెలుసుకోవాలి. అంటే చిన్నపిల్లలు less than 5 years ఉన్న వాళ్ళు ఇంట్లో చిన్న టెంపరేచర్ మెయింటైన్ చేయడం మంచిది. ఇప్పుడు టెంపరేచర్ గన్ లాంటివి వచ్చినాయి, అది మామూలుగా సర్ఫేస్ కోవిడ్ తర్వాత. సో సర్ఫేస్ టెంపరేచర్ ఈజీగా మెజర్ చేయొచ్చు, అది అంత కాంప్లికేటెడ్ కాదు. 100.4 100.4 కంటే ఎక్కువ ఉంటేనే ఫీవర్ ఉన్నట్టు. కోల్డ్, కఫ్ అనేటివి ఇప్పుడు సీజనల్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఇప్పుడు డయేరియా లాంటివి అయితే యూజువల్ గా పిల్లల్లో వైరలే ఉంటాయి, బ్యాక్టీరియల్ కంటే కూడా వైరలే సాధారణంగా ఉంటాయి. వీటన్నిటికి కూడా మీరు అన్నట్టు ఫస్ట్ గృహ వైద్యం చేయాలా ఇంట్లోనే. అది విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కంప్లీట్ గా. ఇప్పుడు జ్వరం ఎక్కువగా ఉంటే సిరప్ వేయాలి, టాబ్లెట్ వేయాలి అనేది కంపల్సరీ పెట్టేసుకున్నాం. హైపర్ పైరెక్సియా 99, 100 దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం తడిపట్టు తుడిస్తే 102, 103, 104కి వెళ్ళకుండా మనం నివారించవచ్చు. సో దాన్ని తెప్పిడి స్పాంజింగ్ అంటాం. అలాంటివి చేయాలి. ఇప్పుడు దగ్గుకి మీరు ఎన్ని టానిక్స్ అన్నా వాడండి, ఆ కారణం దగ్గు అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. జ్వరం అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం.
సో మనం లక్షణాన్ని తగ్గించడం కాకుండా కారణం ఏందనేది తెలుసుకొని తగ్గించే ప్రయత్నం చేస్తే సులభంగా ఉంటది. సో హోమ్ రెమెడీస్ ఇప్పుడు దగ్గుకి తులసి వాటరు, ఉమ్, ఇప్పుడు హనీ, తులసి వాటరు, ఇవన్నీ అవును, కూడా పాతకాలం మనం ఇంట్లో అమ్మమ్మ వాడేవాళ్ళం. నాన్నమ్మలు ఇచ్చేవాళ్ళు. ఉమ్, సో వాటి వల్ల తొందరగా నయం అయిపోయేది. ఉమ్. సో ఇప్పటికీ ఇప్పుడు కూడా ప్రతి కూడా వాడుతూనే ఉన్నారు. మెడికేషన్ అంత వెళ్ళకూడదు. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే 3 రోజుల కంటే ఎక్కువ అధిక జ్వరం వస్తుంది, ఉమ్, ఉమ్. దగ్గు విపరీతంగా వస్తుంది, తగ్గిన తర్వాత పిల్లలకి వాంతులు అవుతున్నాయి. ఓకే. సో శ్వాస తీసుకోవడం మామూలు దానికంటే సాధారణ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ ఇక్కడ మనం అంటే మీరు అన్నట్టు ఈ గృహ వైద్యం అనే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఉమ్. చిన్న చిన్న చిట్కాలు అనేవి తెలుసుకుంటే డాక్టర్ మంచిది. దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఉమ్. ఉమ్, ఉమ్. ఓకే సార్, అయితే మానసిక ఆ, వాటికి అంటే మానసిక రోగికి గురవ్వకుండా ఉండాలి, ఆ వ్యాధికి మనం గురవ్వకుండా ఉండాలి అంటే ముందుగా మనం వాటిని ఎలా గుర్తించాలి? పిల్లలు ఓకే మెంటల్లీ ఇలా అవుతున్నారనే విషయాన్ని ఎటువంటి లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు? అంటే పిల్లలు పెద్దలు యూజువల్ గా పిల్లల్ని మనం సులభంగా గుర్తించవచ్చు పెద్దవాళ్ళ ఓకే. కంటే. మ్మ్. ఎందుకంటే పెద్దవాళ్ళు మాస్క్ చేసే ప్రయత్నం చేస్తారు బలవంతంగా, బాగా తీవ్రమైన స్టేజ్కి వచ్చినాకనే బయటపడతాయి. కానీ చిన్న పిల్లలు అలా ఏముండదు. అవును. అంటే మామూలుగా వాళ్ళ నిద్ర ప్యాటర్న్ అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, లేకపోతే అతి నిద్ర, ఉమ్, తినే ప్యాటర్న్ సరిగ్గా తినకపోవడము, లేకపోతే బింజ్ ఈటింగ్ విపరీతంగా తినడము, ఉమ్, చిన్న చిన్న వాటికి కూడా అంటే మామూలుగా వాళ్ళు ఉండే స్థితి కంటే కూడా అసహనాన్ని ప్రదర్శించడము, ఇరిటబుల్ అవ్వడము, కోపం ప్రదర్శించడము, ఇంట్లో వస్తువుల్ని పగలగొట్టడము, అట్లా అబ్నార్మల్ గా సడన్ గా బిహేవ్ చేయడము, ఉమ్, స్కూల్కి వెళ్ళడానికి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, మామూలుగా ఇంతకు ముందు కలిసి ఫ్రెండ్స్ తో అట్లా ఆడుకునే దానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఉమ్. స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, ఓకే. ఇలాంటి వాటిని బట్టి మనం గుర్తించవచ్చు వీళ్ళకి అంటే సంథింగ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. మ్మ్. అయితే ఈ సైకియాట్రీలో మీరు తీసుకొచ్చిన నూతన విధానాలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రతి ఇష్యూలో కూడా, ప్రతి హెల్త్ ఇష్యూలో టెక్నికల్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా కూడా న్యూ టెక్నాలజీ అనేది వచ్చేసింది. ఎప్పటికప్పుడు మనం మారుతున్నాం కాబట్టి అవి కూడా మారుతూ ఉన్నాయి. సో దీంట్లో కూడా పిల్లల్లో అలా చేంజెస్ తీసుకురావాలంటే ఈ సైకియాట్రీలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఏం తీసుకొచ్చారు? అయితే ఒక్కటే అండి, మనకి యూజువల్ గా ఇప్పుడు సైకియాట్రిస్ట్ అంటే మెడిసిన్స్ రాస్తారని చెప్పి, మ్మ్. సైకాలజీ అంటే అంటే కౌన్సిలింగ్ చేస్తారు అవును. అట్లా అని చెప్పి మనకు అంటే జనరల్ గా జరిగేది అట్లానే ఉంటది. కాకపోతే మేము మా హాస్పిటల్స్ లో ముఖ్యంగా మాదాపూర్లో అమృత సంకల్ప్ క్లినిక్ ఉంది. అందులో చేస్తుంది ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్. అంటే ప్రతి వ్యక్తికి ఓకే. ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్ చేయాలి. ఒకరికి సైకాట్రిస్ట్ అవసరం ఉంటుంది మెడిసిన్, ఒకరికి అవసరం ఉండకపోవచ్చు, ఒకరికి కౌన్సిలింగ్ అయిపోతుంది, కౌన్సిలింగ్ అవసరం అయిపోతుంది. సో మా దగ్గర ఈ హోలిస్టిక్ అప్రోచ్ ఏమున్నాయంటే యోగా, మెడిటేషన్, కొంతమందికి అంటే మ్యూజిక్ థెరపీ కొంతమందికి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బేస్డ్ కొన్ని థెరపీస్ మేము డిజైన్ చేసాం. మా టెక్నికల్ టీమ్ ఉంది, మ్మ్. అవికా అనే వాళ్ళతో మనం టైఅప్ అయ్యాము. సో వాళ్ళతో కలిసి కొంత మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసాం. అది నార్మల్ అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లస్ అంటే సైకియాట్రిస్ట్ అవసరం, మెడికేషన్ అవసరం, అడ్మిషన్ అవసరం, చాలా సీవియర్ స్టేజ్ కాకుండా ఉండే వాళ్ళందరికీ ఈ మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్లు డిజైన్ చేసాం. అవి హెల్ప్ అవుతాయి వాళ్ళకి. మ్మ్. సార్ దీంట్లో ఏఐ కూడా ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఏఐతో కూడా మనం తప్పకుండా ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఆటిజం పిల్లలకి కొంచెం పెద్ద వయసు అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్స్ ఉన్నాయి, గేమిఫైడ్ యాప్స్. వాటిని బేబీకి అటాచ్ చేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా మనం ప్రతిది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లో హెల్ప్ అవుతుంది, డయాగ్నోస్ లో కూడా హెల్ప్ అవుతుంది. సో అంటే ఈ కౌన్సిలింగ్ ఏఐ ద్వారా ఓకే, దీనికి అడిషనల్గా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా పిల్లలకి ఇస్తారా? మనం మెడిసిన్స్ వాడొచ్చా? ఇంకోటి ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి అసలు తీసుకువెళ్ళొద్దు పిల్లల్ని, ఈ ఏజ్ వరకు తీసుకెళ్ళొద్దు అని మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా ఉండే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా? లేదు తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి పేరెంటింగ్ చేసి ఇంట్లో కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుందా? అయితే ఒక్క విషయం, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. అంటే అట్లా కట్ ఆఫ్ లేదు, ఈ ఏజ్ తర్వాతనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి లేకపోతే లేదు అని. అంటే తీవ్రతను బట్టి డేంజర్ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రుల లెవెల్లో కొంత అయిపోయేది ఉంటుంది, కౌన్సిలింగ్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అంటే ఆ డేంజర్ సైన్స్ మనం గుర్తించి మెడికేషన్ అవసరమో అని అంటే మనకు తెలిసిపోతుంది. వీళ్ళు చాలా అబ్నార్మల్ గా అగ్రెషన్ మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, అసలు డే టు డే లైఫ్ అనేది చాలా సివియర్ గా అఫెక్ట్ అయింది.
అలాంటి టైంలో ఖచ్చితంగా సైకాట్రిస్ట్ ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిడియాట్రిక్ సైకాట్రిస్టులు కూడా వచ్చారు. అంటే ఓకే. మామూలు ఓకే. అడల్ట్ సైకాట్రిస్ట్ కాకుండా హ్మ్. పిడియాట్రిక్ సైకాట్రిస్టులు కూడా అవైలబుల్ ఉన్నారు. హ్మ్. సో ఖచ్చితంగా ఈ ఏజ్ వరకు అనే లిమిట్ ఏమి ఉండదు. తీవ్రతను బట్టి ఆ డేంజర్ సైన్స్ కన్నా మనకు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. హ్మ్. ఓకే. ఈ విషయంలో పేరెంట్స్‌కి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈ విషయంలో ఎందుకంటే చేజారిపోయిన తర్వాత మళ్ళీ మనం డాక్టర్ల చుట్టూ తిరిగి ట్రీట్మెంట్స్ చేసుకునే కంటే స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తించినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళతో ఎలా ఉండాలి? ఎటువంటి సూచనలు ఇస్తారు మీరు? అయితే ఇక్కడ నేను అంటే మామూలుగా కొంచెం 1-2 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఓకే. ఓకే. తీసుకుంటానండి. మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, చెడు జరుగుతుంది, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హత్యలు జరుగుతుంది, డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లం ఉంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ అవును. మధ్యలో మీరు చూస్తుంటే అంటే అమ్మాయిలు చంపేస్తున్నారు హ్మ్. అబ్బాయిల్ని, హ్మ్. అంటే భార్యలు చంపేస్తున్నారు భర్త, అంటే హ్మ్. డ్రగ్స్, ఇవన్నీ చూస్తున్నాం కదా. సమాజంలో ఉన్న ఈ చెడు సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మానసికమైన రుగ్మత ఒకటి. హ్మ్. ఇప్పుడు మెంటల్ గా వెల్ బీయింగ్ ఉన్నవాడు అంటే సోషల్ బిహేవియర్ బాగుంటది మానసికంగా ఆరోగ్యంగా ఉంటే. ఓకే. ఈ ఆస్పెక్ట్ ని మనం పూర్తిగా పక్కన పెట్టేసాం. ఇప్పుడు మీరు శరీరం కోసము రోజు జిమ్ కి వెళ్తారు, హ్మ్. లేదంటే కొన్ని ఆసనాలు వేస్తుంటారు, ఏదో ఎక్సర్సైజ్ అవును. చేస్తుంటారు. అవును. మరి మనసు కోసం ఏం చేస్తున్నాం హ్మ్. హ్మ్. అనేది మానసికంగా. ఇంపార్టెంట్. అవును. ఆ మనస్సు అనేది బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఉంది. హ్మ్. మరి ఆ మనసు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జాక్ట్‌లీ. సో హ్మ్. దీనికోసం అంటే కొన్ని సింపుల్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. అవును. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ న్యూట్రిషన్, మాల్ హ్మ్. న్యూట్రిషన్. హ్మ్. మెయిన్ అది లేదిప్పుడు. మాల్ న్యూట్రిషన్ అన్ని కూడా అంగట్లో కొనుక్కొని తింటున్నాం. అమ్మ తయారు చేస్తలేదు. సో సహజమైన ఫుడ్ లేదు. హ్మ్. అంటే యూజువల్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ హ్మ్. ఫ్రూట్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ హ్మ్. ఇట్లాంటివి తీసుకోమని చెప్తాం. హ్మ్. కానీ ఇప్పుడు మనం పిల్లలకి ఏం చేస్తాము అన్ని అంటే చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్లు, అంటే ఏదో ఒకటి జంక్ ఫుడ్ కి అలవాటు చేస్తున్నాం. అవును. పిజ్జాలు, బర్గర్లు. అవును. సో వీటిలో హై సాల్ట్, హై షుగర్ కంటెంట్ ఉంటది. ఉంటాయి. అవును. సో ఇవన్నీ కూడా ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు మనకే ఒక నార్మల్ గా మీరు పప్పు అన్నము, పెరుగన్నము, చారన్నము తినడానికి ఒక హెవీగా పిజ్జా, బర్గర్ తిని ఇప్పుడు యాంకరింగ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటది. మనమే హ్మ్. డ్రౌజీ ఫీల్ అవుతాం. హ్మ్. హ్మ్. సో పిల్లలు మీ మానసికంగా కూడా వాళ్ళని అఫెక్ట్ చేస్తారు అది శరీరంతో పాటు. అవును. ఆ క్యాలరీస్, ఆ సాల్ట్, షుగర్ అనేది. సో న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. తల్లిదండ్రులకి నేను చెప్పేది ఇది ఒకటి. హ్మ్. అంటే ఇప్పుడు సెకండ్ దీనివల్ల ఫిజికల్ ఇమ్యూనిటీ యాక్టివిటీ. కూడా పెరుగుతుందంటారా సార్ పిల్లల్లో? అవును, ఇమ్యూనిటీ. అదే ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు ఓకే. వైటమిన్ సి కంటెంట్ ఉన్నవి ఫ్రూట్స్. ఓకే. హ్మ్. మనము అంటే యూజువల్ గా ప్లేట్ లో 50% వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. అవును. రిమైనింగ్ 50% ప్రోటీన్, అంటే కార్బోహైడ్రేట్స్. మిగిలిన సంబంధించిన ఉండాలి. అవును. అంటే రైస్ అలాంటివి. కానీ మనల్ని ఉల్టా చేస్తారు. హ్మ్. ఎక్కువ అన్నము, కొంచెం కర్రీ, కొంచెం తొక్కేసుకొని తినడం అట్లాంటివి అలవాటు చేస్తారు. సో ఇది మంచిది కాదు. ఇమ్యూనిటీకి కూడా గాని సహజంగా ఉండేటివి తీసుకోవాలి మనం. మెయిన్‌గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. సో సెకండ్ యాస్పెక్ట్ స్లీప్ అండి. నిద్ర. హ్మ్. హ్మ్. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా మంది పిల్లలకి స్క్రీన్ టైమ్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారు. అవును. అంటే ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా నిద్రపోతున్నారు. ఇది అస్సలు మంచి విషయం కాదు. ఇప్పుడు హ్మ్. మెమరీ కన్సల్టేషన్ అవ్వాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఉండాల. స్క్రీన్ లో ఏం చూస్తే అవన్నీ బ్యాడ్ డ్రీమ్స్ లాగా వస్తుంటాయి పిల్లలకి. అవును. అదంతా మంచిది కాదు. అందుకనే మనం స్క్రీన్ టైమ్ చాలా లిమిట్ చేయాలి పిల్లలకి. హ్మ్. హ్మ్. మాక్సిమం స్క్రీన్ టైమ్, అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ లో పర్మిసిబుల్ స్క్రీన్ టైమ్ ఇస్ 2 hours. హ్మ్. అంతకంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదు. అవును. అండ్ మనం పడుకోవడానికంటే 1 hour ముందు జీరో స్క్రీన్ టైం ఉండాలి. అవును. మంచి మంచి కథలు ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇట్లాంటి స్టోరీస్ ఏదైనా చెప్తూ పిల్లల్ని చెప్పాలి. నిద్రపుచ్చితే అది మంచి జరుగుతుంది. హ్మ్. కానీ ఈ రోజుల్లో అవి ఆ ఎవరు స్క్రీన్ చెప్తున్నారు? టైమ్ ని గ్రీన్ టైమ్ గా మార్చాలి. ఆ యెస్. స్క్రీన్ టైం ఎక్కువ కాకుండా అంటే గ్రౌండ్ కి తీసుకెళ్లి ఆడిపించాలి. సో యెస్. మనోళ్ళు ఫోన్‌లో ఆడిపిస్తున్నారు గేమ్స్. హ్మ్. అది మంచి పద్ధతి కాదు. సో ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయాలా, యోగాసనాలు అట్లాంటివి. హ్మ్. స్క్రీన్ టైము లిమిట్ చేసుకోవాలా. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఫిజికల్ హెల్త్ ఉంటది, మెంటల్ హెల్త్ కూడా ఉంటది. సార్
అండ్ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మీరు చెప్పిన ఆ, ఇవన్నీ ఓకే, అంటే న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ ఓకే. బట్ చాలామంది ఏంటంటే మీరు మందుల రూపంలో తీసుకోవద్దని ఇంతకుముందే చెప్పారు. అలోపతిలో ఓకే సిరప్స్ వీటి వల్ల మనం వాడుతూ ఉంటాము. అండ్ దీంతో పాటు జనరల్ న్యాచురల్గా లభించే వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో పాటు మనం అలోపతి అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ కూడా వాడొచ్చా? అవి కూడా మనం తీసుకుంటే బెటర్గానే ఉంటుందా? ఇక్కడ మనకి ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా అంటే ఒకటే సైన్స్. మనిషికి వ్యాధి తీవ్రతను బట్టి అంటే మనిషి ఆరోగ్యం కోసం వచ్చినవి ఇవన్నీ కూడా. ఎనీ ఎమర్జెన్సీ కండిషన్ ఉంది, ఇప్పుడు పేషెంట్ షాక్ లో ఉన్నారు, సివియర్ డిహైడ్రేషన్ లో ఉన్నాడు, ఖచ్చితంగా వానికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలా, కార్డియాక్ అరెస్ట్ అయినాడు, సిపిఆర్ చేయాల్సి ఉంది, సో వాడు ఖచ్చితంగా అల్లోపతి పనిచేస్తుంది. సో ఆయుర్వేదం మోర్ ఆఫ్ ప్రివెంటివ్ సైన్స్, అంటే వ్యాధులు రాకుండా ఉండాలంటే మన జీవన విధానం ఎలా ఉండాలో చెప్తుంది ప్రధానంగా. ప్లస్ దీర్ఘకాలికమైన వ్యాధులకి ఆయుర్వేదం మందులు పనిచేస్తాయి చాలా వ్యాధులకి. ప్లస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కన్నా ఇప్పుడు గృహ వైద్యం అనుకున్నాం కదా, ఇప్పుడు తులసి వాటర్, హనీ ప్లస్ తులసి కాఫ్ కి ఇలాంటివి పనిచేస్తాయి ఆయుర్వేదంలో. సో మనకి కన్ఫ్యూజన్ అవసరం లేదు. దీర్ఘకాలమైన వ్యాధులకి ప్లస్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కి ఆయుర్వేదం మంచిగా పనిచేస్తుంది. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అల్లోపతి డాక్టర్ని సంప్రదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపిల్లలకి మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి కదా. మనం అంటే ఆ సర్వీస్ని ఏమైనా తీసుకుంటే బాగుంటుందా, తీసుకోవచ్చు అంటారా? అయితే ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. అవును. అంటే ప్రతి పిల్లల్ని ప్రియాటిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫిజికల్ గ్రోత్, ఫిజికల్ ఇల్నెస్ తో పాటు మెంటల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉందనేది డాక్యుమెంట్ చేయాలి. మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, గవర్నమెంట్ ఇంత గొప్ప పని చేస్తుందని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫైల్ చూస్తే పిల్లల డెవలప్మెంట్ గురించి చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. అంటే డెవలప్మెంట్ ని డాక్యుమెంట్ చేయాలి, ఎదుగుదలని. సో డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ డెవలప్మెంట్ ఏదైనా ఇష్యూస్ ఉందంటే అప్పుడే అడ్రస్ చేయొచ్చు. అంటే డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. సో ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోన సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. సో అట్ ద సేమ్ టైం హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఓవర్ ఫోన్ కూడా టెలిమెడిసిన్ కూడా తీసుకోవచ్చు ట్రీట్మెంట్. ఓకే. అండ్ చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా డాక్టర్ గారు. అయితే ఓకే, ఇప్పుడు సిటీలో ఉన్నంత వరకు అయితే తెలుస్తుంది ఓకే, బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ వ్యాక్సినేషన్ గురించి తెలిసినా కూడా టైం టు టైం వేయించకుండా ఉంటారు. సో ఇలాంటప్పుడు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు అంటే చాలా చాలా తక్కువ ఇండికేషన్స్ ఉన్నాయి టీకాలు వేయకూడదు అని చెప్పే ఇండికేషన్స్. సో అందరూ కూడా 100% వ్యాక్సిన్ చేసుకోవాలి. అసలు మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే ఈ దేశంలో ప్రభుత్వము అంటే ఇంతకు ముందు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందర ప్రైవేట్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చేది కొన్ని తీవ్రమైన వ్యాధులకి, నిమోనియా లాంటివి, నిమోకోకల్ అట్లాంటివి. ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ఇప్పుడు పుట్టిన తర్వాత బేబీకి 3 వ్యాక్సిన్లు ఇస్తారు, ఓపీవీ, బీసీజీ, హెపటైటిస్. దాని తర్వాత గవర్నమెంట్ లో దొరికేటివి, ప్రైవేట్ లో దొరికేటివి వ్యాక్సిన్స్. అంటే ప్రైవేట్ లో కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఇచ్చేవాళ్ళు, తీసుకోవాల్సిన అవసరం పడేది. ఆ ప్రైవేట్ వ్యాక్సిన్స్ 4,000 నుంచి 10,000 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అలాంటి వ్యాక్సిన్స్ నిమోకోకల్ లాంటివి కూడా గవర్నమెంట్ ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది సార్, అంతకు ముందు అదే ఇప్పుడు ఇస్తుంది. సో తప్పకుండా అంటే వాళ్ళ వీలుని బట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ క్రమం తప్పకుండా వేయించాలా. అన్లెస్ పిల్లల డాక్టర్ చూసి ఈ కండిషన్ లో ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పి రాస్తేనే టీకా అంటే ఇవ్వకూడదు. కానీ అదర్వైజ్ 100% అందరూ టీకాలు వేసుకోవాలా. కొంత లేట్ అయినా, కొంతమందికి ఏదైనా కారణం వల్ల లేట్ అయింది అనుకోండి, 1 year వరకు క్యాచ్అప్ వ్యాక్సిన్స్ వేయొచ్చు. అంటే ఇప్పుడు 6 వారాల వ్యాక్సిన్ 6 వారాలు తీసుకోకపోతే మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. 8 వారాలకు వేయచ్చు, 10 వారాలకు వేయచ్చు, 3 నెలలకి ఇవ్వచ్చు, 6 నెలలకి ఇవ్వచ్చు. అట్లా 1 year వరకు క్యాచ్అప్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంది మనకి. సో తీసుకోవచ్చు మనం అట్లా. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్స్ ఏంటంటే అంటే మీరు గ్రామీణ ప్రాంతాలనే కాదు, అంతా ఇప్పుడు ప్రపంచం అంతా చిన్న గ్రామం అయిపోయింది.
సో అందరికి ఫోన్లు టెక్నాలజీ వల్ల అన్ని Yes. విషయాలు తెలుస్తున్నాయి. అది బాగా కొత్తది తెలిసిపోయింది. ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొంత అవేర్నెస్ అవసరం. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్, అవును సార్. మేల్స్ లో అయితే ఫినైల్ క్యాన్సర్స్, అంటే ముఖ్యంగా స్త్రీలు, మీరు స్త్రీలు కాబట్టి దయచేసి అవకాశం దొరికినప్పుడు చెప్పండి. 9 years to 25 years వరకు ఎగ్జాక్ట్లీ HPV సార్, ఈ vaccine- ఒక్క ఏజ్ విషయంలోనే చాలా మందికి డౌట్. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కానంత వరకు ఈ టీకా వేయించుకోవచ్చు అని అంటున్నారు. బట్ ఏంటి మ్యారేజ్ సరే 30 years వరకు చేసుకోరు, అప్పటి వరకు ఆ టీకా తీసుకుంటే అసలు అది మనకు పనిచేస్తుందా లేదా? ఇంకోటి కరెక్ట్గా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఏజ్ నుంచి తీసుకుంటే బెటర్, 9 to 10 or 10 to 12? లేదు, 9 years above. ఓకే, 9 years అబౌవ్ తీసుకోవచ్చు. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకుంటే Six మంచిది. లేట్ months చేయడం gap. మంచిది కాదు. ఎందుకంటే బేసికల్ గా ఆ వైరస్ అనేది అడోలసెంట్ ఏజ్ అప్పటి నుంచి మనకి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి, అవును. సో అంటే దాన్ని ముందుగానే తీసుకోవడం మంచిది. 9 years తర్వాత తీసుకోవాలి. ఎవరైనా తీసుకుంటే అంటే చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా అవును మోర్టాలిటీ సార్. రేట్ ఎక్కువ. అందరూ అడ్వాన్స్ స్టేజ్ లో డయాగ్నోస్ అవుతున్నారు. అవును అవును. అది చాలా ప్రమాదం. అంటే మనిషి ప్రాణం కోల్పు అంటే సేవ్ చేస్తాం మనం. Hmm. ఇప్పుడు ఈ రోజు అని కాదు కదా, అంటే దాన్ని మనం అంటే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే గణాంకాలు భయం అనిపిస్తుంది. ఇంత మంది ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారా, మెయిన్ గా రూరల్ పాపులేషన్ లో. అంటే వాళ్ళకి ఒక 45 years తర్వాత అట్లా పట్టించుకోరు ఆ జెనిటల్ హైజీన్ అవన్నీ కూడా. అంత పట్టించుకోరు. ఏదో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని నెగ్లెక్ట్ చేసుకుంటారు. అది తర్వాత చూస్తే ఎగ్జామిన్ చేస్తే పెద్ద ట్యూమర్ అని ఉంటుంది, అప్పటికి స్ప్రెడ్ అయిపోయింటది. అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. బట్ సో ఇప్పుడు వ్యాక్సిన్స్ వల్ల, హిపటైటిస్ వ్యాక్సిన్స్ వల్ల ఇప్పుడు లివర్ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అట్లనే ఈ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయగలం. బట్ ఈ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే సార్ చాలామంది అపోహ, ఇది జస్ట్ ఒక కవచం లాగా ఉపయోగపడుతుంది, కానీ మనకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది రాదు, లేకపోతే రాకుండా జాగ్రత్త పడతాము అని అలాంటిది ఏమీ లేదు అని అంటారు. నిజంగా అది రాకుండా ఏమైనా కాపాడుతుందా, లేదా ఒక రక్షణ కవచం లాగా మాత్రమే ఉపయోగపడుతుందా? లేదు, రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు అంటే సర్వైకల్ క్యాన్సర్ కి ఇది ఒక్కటి మాత్రమే రీజన్ ఉండదు. ఇప్పుడు ఏదైనా ఎనీ క్యాన్సర్ కి కారణాలు ఒక్కటే రీజన్ ఉండదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలు కణము క్యాన్సర్ కణంగా మారాలంటే అది ఒత్తిడికి లోన వల్ల, అది ఫిజికల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, కెమికల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, రేడియేషన్ స్ట్రెస్ అయి ఉండొచ్చు. అండ్ ఆ సర్వైకల్ క్యాన్సర్ అటాక్ చేయకుండా, ఓకే ఇప్పుడు కొంతమందికి తెలియదు, ఆల్రెడీ అంతకు ముందు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకు నయం అవుతుంది అనేది తెలియదు. ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుసు కాబట్టి మనం ఇప్పిస్తున్నాం. బట్ మామూలుగా అంటే 30 years దాటిన మహిళలు అయితే పాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఒకవేళ మనం ఏదైనా ఉన్నా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. సో దట్ ఈస్ బెస్ట్ ఆర్? అంటే స్క్రీనింగ్ చేసుకోవడం తప్పులేదు, ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే యాన్యువల్ స్క్రీనింగ్, ఇప్పుడు వాళ్ళ కండిషన్ బట్టి, ఏజ్ ని బట్టి, ఏజ్ పెరిగే కొద్దీ స్క్రీనింగ్ అనేది ఫ్రీక్వెన్సీ పెంచాల్సి ఉంటది. కానీ వ్యాక్సిన్ దానికి రీప్లేస్మెంట్ కాదు స్క్రీనింగ్. ఇప్పుడు అంటే అవి అసలు కంపారబుల్ థింగ్స్ కాదు, దానికి రీప్లేస్మెంట్ కాదు. వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. అంటే ఎంత శాతం అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 85 నుంచి 95% మనం నివారించగలమంటే చాలా పెద్ద నెంబర్ అది. ఏదో 50-50 కూడా కాదు. సో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం 85 నుంచి 90% తగ్గుతుంది. సో వ్యాక్సిన్ తీసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది. అంతే, ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ట్రీట్మెంట్. ఇలా రాకుండా ఉండడం మంచిది కదా, ఎప్పుడైనా నివారణ మంచిది ట్రీట్మెంట్ కంటే. స్టేటస్కి చేరుకోకుండా ఉండొచ్చు ముందుగానే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లల్లో మానసిక ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయనే విషయాల గురించి ఇవాళ ప్రైమ్ హెల్త్లో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.